మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి బైరి. సో మరికొన్ని గంటల్లోనే పూర్తిగా సార్వత్రిక ఎన్నికల చివరి పోలింగ్ కూడా ముగిసిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి. ఈ సందర్భంలో ఫలితాలు వచ్చేటువంటి రోజుకు సంబంధించి ఇప్పటికీ అన్ని పార్టీల అధినేతలందరూ కూడా ఆ రోజు ఎలా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండాలి, ఏ రకంగా వ్యూహాలు అనుసరించాలనేటువంటి అంశానికి సంబంధించిన ప్రణాళికల్లో ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చించబోతున్నారు, ఈ భేటీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఆయన అమెరికాలో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత పరామర్శగా వెళ్తున్నారని పైనకి చెప్తున్నప్పటికీ కూడా కౌంటింగ్ రోజు ఇరు పార్టీల కూటమి అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో వీరి భేటీకి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ దేనికి ప్రాధాన్యతగా చెప్పుకోవచ్చు? ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పోలింగ్ ఫలితాల రోజు ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి ఒక ఆలోచనతోటి దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవడానికి భేటీ అయినట్టుగా అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు వీళ్ళ భేటీ? అంటే ఒక 20 రోజుల విరామం తర్వాత ఒకసారి కూటమి నాయకులందరూ కూడా భేటీ అయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలానే బీజేపీ నేతలు పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్నారు. ఓవరాల్గా 20 రోజుల ఈ నిశ్శబ్దానికి కూడా కన్క్లూజన్ జూన్ 4వ తేదీని జరగబోయేటువంటి కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే ఎవరి ప్రణాళికలు వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్లకి సంబంధించి కూడా రాష్ట్రంలో విస్తృతమైన చర్చ జరుగుతుంది. రెండు అంశాలపైన రాష్ట్రంలో వివాదం రాజుకుంది. ఒకటేమో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటెస్టేషన్ ఉందా లేకపోయినా కౌంటింగ్లో పరిగణించాలి అని లోకల్గా అంటే ఏపీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని అధికార పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. దానిపైన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది, ఆ గైడ్ లైన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాల్సిందే. మళ్ళీ ఇప్పుడు దాని మీద హైకోర్టుకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి భిన్న వాతావరణం. ఎందుకంటే ఎవరి శిబిరానికి వాళ్ళు మేము గెలుస్తాం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్గా జడ్జిమెంట్ ఏమో ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. సో కౌంటింగ్ సమయంలో ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఆందోళన అన్ని పక్షాల్లో ఉంది. అందుకనే బహుశా ఎలక్షన్ కంప్లీట్ అయిన 2-3 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫారిన్ టూర్ వెళ్ళారు. ఆయన హెల్త్ చెకప్ ఇవన్నీ కూడా ఆయన అక్కడ చేయించుకొని వచ్చారు. అలానే ఎవరికి వారు బ్రేక్ తీసుకుని ఉన్నారు. ఈ 10-15 రోజులు ఎవరు కూడా మీడియా ముందర రాలేదు. 1వ తేదీన 7th ఫేజ్ ఓటింగ్ కంప్లీట్ అయినాక ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ వస్తాయి. సో ఇప్పటివరకు చేసినటువంటి ఒపీనియన్ పోల్స్, సర్వేలు లేదా ప్రజలకు సంబంధించినటువంటి ఎనాలిసిస్లు, ప్రజాభిప్రాయ సేకరణలు, పోస్ట్ పోల్ ఎనాలిసిస్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎగ్జిట్ పోల్ పేరుతో ఇచ్చేటువంటి డేటా ఇంకొక ఎత్తు ఉంటుంది. ఫైనల్ కంక్లూజన్. అందులో ఇంకొక ఇంపార్టెంట్ ఇదేంటంటే నేషనల్ మీడియాకి సంబంధించి, నేషనల్ ఏజెన్సీస్కి సంబంధించి ఈ ఎలక్టరల్ సెఫాలజీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి పెద్ద పెద్ద ఏజెన్సీలు కూడా దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరిగిన ప్రతి చోట కూడా ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేసినాయి. సో పార్లమెంట్ నియోజకవర్గాల రీత్యా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరిది పైచే అవుతుందనే దాని మీద వాళ్ళు ఒక డేటా వెలువరించేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జూన్ 1వ తేదీ సాయంత్రం 6 తర్వాత బయటకు వస్తాయి. ఒకవైపు అది, రెండో వైపు కౌంటింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి గందరగోళం. సో వీటన్నిటిపైన ఈ పరామర్శలు ఇవన్నీ మామూలుగా ఉంటాయి. ఈ 20 రోజుల రాజకీయం. ఇంకోటి ఏంటంటే దేశంలో 7వ ఫేజ్ ఓటింగ్ ఇంకా జరగాలి. 7వ ఫేజ్ జరిగిన తర్వాత ఎలా ఉంటుంది అనేది తర్వాత. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి 6 ఫేజుల్లో 4th ఫేజ్ ఓటింగే హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఓటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి 82% వరకు ఓటింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా విపక్ష కూటమికి అనుకూలం అనేటువంటి వాదన ఎక్కువ శాతం వినిపిస్తుంది. ఇప్పుడు 10 సర్వేలు రిలీజ్ అయితే 6 సర్వేలు అటు అనుకూలంగా చెప్తుంది, 3-4 సర్వేలు ఇటువైపు చెప్తుంది. కాబట్టి ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఆందోళన మనం ఆల్రెడీ ఇవాళ చూసాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద క్రిమినల్ కేసు నమోదైంది. ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ని దీని మీద పెట్టి క్రిమినల్ కేసు బుక్ చేశారు. ఎందుకంటే కౌంటింగ్ సెంటర్లో ఏదైనా జరగవచ్చు అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి విధానం. కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళు, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళు, వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరు, ఎక్కడైనా అనుమానం వచ్చి అబ్జెక్షన్ చేస్తే కూడా అవసరమైతే ఘర్షణ వాతావరణానికి వెళ్ళినా కానీ తప్పు లేదు, మీరు కొట్లాడండి, ఒక్క ఓటు కూడా వైసీపీకి చెందింది, చెల్లుబాటు కాని ఓటుగా మిగలకూడదు అనేది ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్. ఇది ఉద్దేశపూరితంగా రాజకీయంగా కొన్ని రకాల ఘర్షణలకు దారితీసే విధంగా చేస్తున్నటువంటి విమర్శలుగా
విపక్షం కంప్లైంట్ చేసింది, దాని మీద క్రిమినల్ కేసు కూడా నమోదైంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో గుంభనమైనటువంటి వాతావరణం ఉంది. ఆల్రెడీ ఇవాళ పిఠాపురంలో ఎస్పీ 6 బెటాలియన్లతో మొత్తం నాకాబందీ చేశారు. ఎందుకు అంటే ఒక సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీగా మారిపోయింది. అక్కడ ఎవరు గెలుస్తారనే దానికంటే కూడా గెలిచిన తర్వాత లేదా గెలుపు అంశానికి సంబంధించినటువంటి ప్రకటనలు వచ్చే సమయంలో ఏం జరుగుద్దు అనే ఆందోళన ఎక్కువైపోయింది. ఆల్రెడీ పల్నాడు ప్రాంతం నివురుగప్పి నిప్పులా ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అలానే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు అలానే ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి మీద ఒక సమీక్షలో భాగంగా, సమాలోచనలో భాగంగా వీళ్ళందరూ భేటీ అయినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ అధికార పక్షం కనుక బల ప్రయోగానికి పాల్పడితే దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు కావాల్సినటువంటి వ్యూహాన్ని కూడా విపక్ష కూటమి సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇలాంటి ఎలక్షన్స్ బోర్డులను చూశారు. ఆయన ఈ సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలపైన ఎక్కువ చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. సో వివరాలు ఇంకా వాళ్ళు అధికారికంగా వెల్లడిస్తారా లేదా పార్టీ పరంగా ఏదైనా నోట్ రిలీజ్ చేస్తారా చూడాలి. కానీ అప్రమత్తతతో ఉన్నారు అనేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా ఇచ్చారు. ముఖ్యంగా సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలే ఇంకా వారు ఇంకా ఎక్కువగా దీని గురించి మాట్లాడుకోవడానికి కానీ, అలర్ట్ అవ్వడానికి కానీ, లేకుంటే ఇప్పుడు భేటీకి కానీ కొంతమేరకు ప్రాధాన్యత కల్పించినట్టుగా అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎందుకు చేశారు ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ఎవరి ఆందోళన వాళ్ళకు ఉంది, గెలుస్తారా గెలవరా అనేటువంటి ఆందోళన. ప్లస్ సర్వేలు చేసినటువంటి ఏజెన్సీలు కూడా ఒక 40 సీట్లు, దగ్గర దగ్గర 30-40 సీట్లు, 40 సీట్లకి మినిమం 40 సీట్లు ఒక టఫెస్ట్ సిచ్యుయేషన్ ఉంటుంది. జడ్జిమెంట్ ఇటా అటా చెప్పలేము. 2000-3000 ఓట్లు తేడాతో పోయే సీట్లు ఎక్కువ ఉన్నాయి అనేటువంటి మాట చెప్పారు. మనం ఆల్రెడీ 2014లో మనం చూసాం. అంటే ఆ టఫ్ సిచ్యుయేషన్ ఎవరికి ఎడ్జ్ వస్తున్నాయి. ఇప్పుడు చెప్తున్న సర్వేలు అన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయంటే కూటమి ఏదో వేవ్ లాగా వచ్చి 150 సీట్లు గెలుస్తుంది, 160 సీట్లు గెలుస్తుందని చెప్పట్లా. సో 2014 రిజల్ట్ ఎట్లా ఉందో సేమ్ అది రెప్లికా జరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఏంటంటే కంటెస్ట్లో జనసేన పార్టీ అభ్యర్థులు లేరు, ఇప్పుడు జనసేన పార్టీ అభ్యర్థులు ఒకటే తేడా. సో నంబర్స్ మాత్రం ఆల్మోస్ట్ అదే రేంజ్లో 120 వచ్చి అటు ఒక 60-70 ఇటు వచ్చేటువంటి లెక్కలు కనిపిస్తున్నాయి. సో అందుకని ఈ అప్రమత్తత మరింత ఎక్కువ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి లాస్ట్ ఎలక్షన్స్ మనం చూస్తే 2019 ఎలక్షన్స్ చూస్తే 2019లో దగ్గర దగ్గర 44 సీట్లు 45 సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చీల్చినటువంటి ఓట్ల వలన కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇంకా అన్నిటికీ మించి ఏంటంటే నెల రోజులు సమయం దొరకడం అనేది ఓటింగ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ముఖ్యంగా విపక్ష కూటమికి బాగా కలిసి వచ్చింది. దాని ప్రకారమే ఓటు ట్రాన్స్ఫర్ కావాల్సినటువంటి ప్రణాళికలు క్షేత్రస్థాయిలో 2 రాజకీయ పార్టీలు 3 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు ఏకం అవడానికి ఇది తోడ్పడింది. సో అదంతా కూడా ఓటు ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది రేపు రిజల్ట్ వస్తుంది. సో ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఒక 50 నుంచి 250 ఓట్ల తేడాతో లీడ్ వచ్చినా కానీ ఫైనల్ రౌండ్స్ వచ్చేసరికి, ఎందుకంటే 29 రౌండ్లు హైయెస్ట్, 13 రౌండ్లు లోయెస్ట్. సో ఈ లెక్కను చూస్తే కనుక మొదటి రిజల్ట్ బహుశా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నుంచి కానీ నరసాపురం నుంచి కానీ రావచ్చు అని ఒక లెక్క చెప్తున్నారు. సో ఒకవేళ ఈ నియోజకవర్గాల నుంచి కనుక ఫస్ట్ రిజల్ట్ 10-10:30 ప్రాంతంలో వచ్చేటువంటి, అంటే కంప్లీట్ ఓటింగ్ కంప్లీట్ అయిపోయేది, కౌంటింగ్ కంప్లీట్ అయిపోయేటువంటి అవకాశం ఉన్న నియోజకవర్గాలు అవి. అక్కడ కూడా టఫ్ ఫైట్ ఉంది, ప్లస్ తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నారు. సో అక్కడ ప్రతి ఓటు కూడా చాలా వాల్యుబుల్ ఓటు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంత అనాలోచితంగా మాట్లాడారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా ఎప్పుడు ఊహించినంత పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ నమోదైంది. 5,48,000 ఓట్లు దగ్గర దగ్గర పోస్టల్ బ్యాలెట్లో పడ్డాయి. అందులో అధికారులకి సంబంధించి ఉద్యోగ రీత్యా అంటే పోలింగ్ విధుల్లో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మినహాయించి చూస్తే కూడా సర్వీస్ ఓటర్స్ కానీ లేదంటే వృద్ధులు కానీ వీళ్ళందరికీ కలిపి అవి కూడా 1,00,000 యాడ్ అయింది. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి నిదర్శనంగా మిగిలే అవకాశం ఉందనేది అంచనా. అందులో 80% ఓట్లు కూటమికి అనుకూలంగా పడ్డాయనేది ఒక అంచనా ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రతి ఓటు కీలకం అవుతుంది. ప్రతి అంశంలో కూడా చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు, రూల్ పొజిషన్ను బట్టి కాదు, అక్కడ ఉన్న సిచ్యుయేషన్ను బట్టి మీరు కొట్లాడండి. రూల్ పొజిషన్ వేరుగా ఉన్నా కానీ మనం డిమాండ్ చేస్తున్న దాన్ని మనకు ప్రయోజనం కలిగించే విధంగా, ఎదుటివాడికి నష్టం కలుగుతున్న రూల్ పొజిషన్ వ్యతిరేకంగా ఇది మీకు అనవసరం, వైసీపీకి ప్రయోజనం కలిగే విధంగా ఉందా లేదా, అవసరమైతే ఆ మేరకు ఘర్షణకు దిగినా కానీ మీరు ఇబ్బంది లేదనేటువంటి మాటలు ఆయన ఎందుకు చెప్పారంటే అక్కడ అంత సెన్సిటివ్ సిచ్యుయేషన్ ఉంది. సో దీన్ని ఎదుర్కోవాలంటే కూటమి ఐక్యంగా ప్రచారం చేస్తే అన్నీ అయిపోయినాయి దులిపేసుకున్నాం అనుకుంటే కుదరదు కదా. కూటమి ఈ 4 రోజుల ఈ 15 రోజుల విరామం తర్వాత మళ్ళీ ఒకసారి కూటమి ఒక ఐక్యతను చాటేటువంటి మీటింగ్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. లాస్ట్ ఫేజ్ ఓటింగ్ తర్వాత వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్ అంచనాల తర్వాత మళ్ళీ ఈ లెక్కలు మారుతాయి.
మనకు పెద్ద సమయం లేదు, ఎందుకంటే 1వ తేదీన పోలింగ్ కంప్లీట్ అయింది, 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం మొదలైంది. 2వ తేదీన ఇమీడియట్గా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. 2 రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధించి అటు సిక్కిం కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ జరిగినటువంటి కౌంటింగ్ ఆల్రెడీ 2వ తేదీనే కంప్లీట్ అయిపోద్ది. మిగతా 2 రాష్ట్రాలు అంటే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకు సంబంధించిన కౌంటింగ్, దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్, ఇవి 2 మాత్రం 4వ తేదీన జరుగుతాయి. సో మధ్యలో ఇంకొక రోజు కూడా బిజీగానే ఉంటారు పొలిటీషియన్స్ అందరూ. అక్కడ వచ్చే రిజల్ట్స్ను బట్టి దేశవ్యాప్తంగా నాడి ఎలా ఉంది అని ఒక అంచనా వేయడానికి కూడా అవకాశం ఉండొచ్చు కదా. సో ఈ హెవీ షెడ్యూల్ ఉంది కాబట్టి ఈ 4 రోజులు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయంగా కనిపిస్తుంది. విపక్షాలు అందుకే బహుశా అలర్ట్ అయినట్టున్నాయి. చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ మేరకు ఇప్పుడు కౌంటింగ్ సెంటర్లో విపక్ష కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా ఏజెంట్స్ని పెట్టాలి కదా, అక్కడ కూడా కౌంటింగ్ ఏజెంట్స్ ఉండాలి. వీళ్ళందరూ ఎంత అలర్ట్గా, వాళ్ళు ఎంత సమర్థంగా ఉంటే అవతల వాడిని ఇక్కడ కూడా చాలా జరుగుతాయి. ఎందుకంటే గతంలో చాలా చూసాం మనం, కౌంటింగ్ ఏజెంట్లను కొనేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ హవా కనిపిస్తుంది అనుకో, రెండో చోట 100-200 ఓట్లు తేడాతో వస్తున్న వాటిని కూడా మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసేటువంటి వ్యవహారాలు కొన్ని జరిగినాయి, గతంలో జరిగినాయి. వాటి మీద మళ్ళీ రీకౌంటింగ్లు, కోర్టు కేసులు ఇట్లా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా అత్యంత విశ్వాసపాత్రులైనటువంటి టీంతో అటు ఈ కూటమి పనిచేస్తుంది, అటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా పనిచేస్తుంది. అందుకనే బహుశా ఇది ఒక సన్నాహక సమావేశంగా కనిపిస్తుంది. దీన్ని బట్టి కింది స్థాయి నాయకులందరికీ కూడా ప్రాపర్ డైరెక్షన్స్. చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఇప్పుడు ఆయన ఏజ్కి ఆయన అంత దూరం ప్రయాణం చేసి వచ్చి జట్లాగ్ కానీ, రెస్ట్ కానీ, 1 గంట పడుకోవడం కానీ ఏదీ లేదు. ఆయన ఉదయం 8:30కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే 9 గంటలకల్లా, ఆయన 9:30 కల్లా మళ్ళీ ఆయన ఇంటి దగ్గరకు వచ్చేస్తే మొత్తం మళ్ళీ పొలిటికల్ లీడర్స్, పార్టీ లీడర్స్, అలానే తెలంగాణ తెలుగుదేశం లీడర్స్ వీళ్ళందరితో వరుస మీటింగ్లు, టెలికాన్ఫరెన్స్లు, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కీలక నేతలందరితో టెలికాన్ఫరెన్స్లు వరుసగా ఆయన మళ్ళీ పనిలో పడిపోయారు. సో అంటే అంత హై అలర్ట్ అనేది అవసరం ఉంది, అందుకనే ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. రైట్, మొత్తానికి అది పూర్తిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ పట్ల అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం, ఫలితాలు తొందరలోనే వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు అనుసరించవలసినటువంటి వ్యూహాలు కూటమి నేతలు కానీ, అక్కడ ఫలితాలు వెలువడే దగ్గర ఉన్నటువంటి ఏజెంట్లు కానీ ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి, దానికి సంబంధించి కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం వీరి భేటీ అయితే చర్చనీయాంశంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.